బెజవాడలో మున్సిపల్ కార్మికులు చేపట్టిన ఆందోళన 4వ రోజుకు చేరుకుంది. దీంతో నగరం మొత్తం చెత్తగా మారింది. వీధులన్నీ చెత్తాచెదారంతో నిండిపోయాయి. దీంతో నగరం కంపు కొడుతోంది. మరోవైపు మున్సిపల్ కార్మికులు మాత్రం తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. జీతాలు పెంచడంతో పాటు తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మెను విరమించబోమని కార్మికులు తెగేసి చెప్పారు. ఇక ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా విజయవాడ రిపోర్టర్ సుబ్బారావు అందిస్తారు. సుబ్బారావు, ముందు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ చూసుకుంటే కనుక జీతాలు సక్రమంగా ఇవ్వట్లేదు. ఇది జీతాల పేరుతోటి ఉద్యోగస్తుల దగ్గర ఈఎస్ఐ పిఎఫ్ ఖర్చు చేసినటువంటి డబ్బులే కోట్లాది రూపాయలు బకాయిలు ఉన్నాయి. అవన్నీ పూర్తిగా పెండింగ్లో పడిపోయినాయి. అసలు ముందు అవేమైనా పరిష్కారం అవుతాయా? వాస్తవంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర డబ్బులు లేవనేది మనం అనలేము. ఎందుకంటే 220 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నగరపాలక సంస్థలకు బకాయి ఉంది. అదేవిధంగా జేఎన్యూఆర్ఎం పథకంలోకి వెళ్ళొద్దని చెప్పేసి అది మనకు శాపంగా మారుతుందని చెప్పేసి చెప్పాము. హైదరాబాదు, విశాఖపట్నం అంటే ఇండస్ట్రియల్గా డెవలప్ అయిన నగరాలు. కానీ విజయవాడ నగరంలో పరిశ్రమలు పెట్టకుండా ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేయలేం. కాబట్టి ఇప్పుడు వాటర్ ట్యాక్స్ ఇప్పుడు 200% పెంచారు, హౌస్ ట్యాక్స్ 200% పెంచారు. అన్ని రకాల ట్యాక్సులు పెంచినా సరే ఆ వచ్చిన డబ్బులు ఏంటంటే ఓట్ల కోసం, పాలకుల కోసం రోడ్లు వేయడానికి ఉపయోగిస్తున్నారు మినహాయిస్తే కనీస సౌకర్యాలు కల్పించడం కానీ, అదేవిధంగా 4000 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తుంటే వాళ్ళకు వేతనాలు సక్రమంగా ఇవ్వటం కానీ, కమిషనర్ కానీ, అధికారులు కానీ, ఇక్కడున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు సరైన దృక్పథం లేదు. దానివల్లే కార్మికులకి ఈ ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం తను ఈ విజయవాడకి ఇవ్వాల్సిన డబ్బుల్ని ఇస్తే గనక ఈ సమస్యలు దాదాపు 100% పరిష్కారం అవుతుంది. అదేవిధంగా 010 కిందకి ఈ కార్పొరేషన్ కూడా తేవాలి. ఇప్పుడు తిరుపతి కానివ్వండి, వరంగల్ కానివ్వండి, జేఎన్యూఆర్ఎంలో ఉన్నా సరే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 010 ఇచ్చారు. అట్టానే విజయవాడ నగరానికి కూడా 010 ఇస్తే ఆ సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయని చెప్పేసి మేము భావిస్తున్నాం. మీరు చెప్పండి, దాదాపుగా తాత్కాలిక ఉద్యోగుల సమస్యలు పక్కన పెడితే పర్మనెంట్ ఉద్యోగులు కూడా చాలా స్పందించిన సమస్యలు ఉన్నాయి కదా, ఆ సమస్యలు కూడా ఇవ్వడం పరిష్కారం అవుతున్నాయి. పర్మనెంట్ ఉద్యోగుల సమస్యలు కూడా ఏమీ పరిష్కారం కావట్లేదు. రిటైర్ అయినటువంటి ఉద్యోగులకి వారికి చెల్లించాల్సిన పెన్షన్లు, గ్రాట్యుటీ, పిఎఫ్ ఇవేవి కూడా చెల్లించినటువంటి పరిస్థితి ఉంది. కుటుంబాలు అగచాట్లు గురయ్యి రోడ్ల మీద పడుతూ ఉన్నారు. జీతాలు కూడా పర్మనెంట్ ఉద్యోగులకు ఇచ్చే పరిస్థితి లేకుండా పోతుంది. దీనికి పూర్తిగా అస్తావ్యస్తమైనటువంటి పరిపాలన, దేని మీద దృష్టి పెట్టాలనే ఆలోచన లేకపోవడం, ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి గ్రాంట్లు పూర్తిగా ఇవ్వకోకుండా ఈ కార్పొరేషన్ నిర్లక్ష్యం చేయడం, దీనివల్ల ఏంటంటే ఈ రకమైనటువంటి దుస్థితి వచ్చింది. వాళ్ళ ఈ దుస్థితికి కారణం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం వహించాలి. వాళ్ళు చాలా మంది చెప్తా ఉన్నారు ప్రజలకు ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి మీరు సమ్మెలు విరమించండి అని. కానీ సమ్మె చేస్తున్నటువంటి ఉద్యోగులు తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పనిచేస్తూ ఉంటే నగరంలో ఉన్నటువంటి 12 లక్షల మంది హాయిగా నిద్రపోతా ఉన్నారు. కానీ ఈ 4000 మంది ఉద్యోగులు కనుక వాళ్ళ ఆరోగ్యాలను పణంగా పెట్టి ఈ పారిశుద్ధ్య పనులు కనుక వాళ్ళు లేకపోతే ఈ నగరమే కాదు రాష్ట్రం మొత్తం కూడా ఏ రకంగా ఉంటుందని ఆలోచించాలి. కాబట్టి వాళ్ళ ఆరోగ్యాలు పణంగా పెట్టి పనిచేసే వాళ్ళ బాగోగులు చూసే పని రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టుగా ఉన్నటువంటి స్థితిలో ఉంది. కాబట్టి ఈ ప్రజారోగ్యానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి. కార్పొరేషన్ స్ట్రెంగ్థెన్ చేసే విధంగా ఫండ్స్ అనేది ఇవ్వాలి. ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ చేసిన డబ్బు కూడా స్థానిక సంస్థలకు ఇవ్వాల్సినటువంటి డబ్బు కేటాయింపులు రాష్ట్ర ప్రభుత్వాలు చేయకపోవడం వలన ఈ రకమైనటువంటి పరిస్థితి వస్తా ఉంది. చెప్పండి, దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా అంతా కూడా కేంద్రం పైన పోరాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వారు అన్ని సమస్యలని, అన్ని డిమాండ్లను పక్కన పెట్టేసి వారు రాజకీయ పరమైనటువంటిది రాష్ట్ర విభజన కోసం చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మీతో మాట్లాడతారు, అసలు ఎవరైనా మాట్లాడి పిలిచారా? వాస్తవంగా అయితే ఇప్పుడున్న ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ప్రచారానికి ఇచ్చినంత ప్రాధాన్యత, ఖర్చు పెట్టినంత రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచలేకపోయారు. కనీసం ఈ రాష్ట్రంలో ఉన్న కార్మికుల జీతాలు కానీ వాళ్ళ బాగోగులు చూడలేకపోయారు. కాబట్టి ఎంత అసమర్థమైన ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడూ ఈ కార్మిక వర్గం చూడలేదు. అన్ని రంగాల్లో ఈరోజు బిల్డింగ్ కార్మికులు కానీ, బిల్డింగ్ కార్మికులది 460 కోట్ల రూపాయలు జీవో తీసుకొచ్చి డబ్బులు తీసుకున్న ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారి. అందుకోసం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా సరే కానీ బిల్లుని ఆపలేకపోయారు, కార్మికులు బాగోగులు పరిష్కరించలేకపోయారు. అందుకోసం ఈయన సమర్థుడు అని చెప్పేసి, లేదా సమైక్యవాది అని చెప్పేసి, లేదా ఈ రాష్ట్రాన్ని ఏదో బాగు చేస్తాడనేది మాకు మట్టికి ఆశ లేదు. ఇప్పటికైనా సరే చివరిలో పోయేటప్పుడు అన్నా సరే ఇటువంటి మంచి పనులు చేస్తే కార్మికులకు వేతనాలు పెంచుకుంటే ఆయన పేరు చెప్పుకుంటారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. సమైక్య బిల్లుని ఎట్లాగో తెలంగాణ బిల్లుని ఆపుకోలేకపోయారు. కనీసం ఇటువంటి అన్నా చేస్తే కార్మికులను చెప్పుకుంటారని చెప్పేసి మేము భావిస్తున్నాం. వెంటనే పరిష్కరించాలని చెప్పేసి, ఎందుకంటే ఓటాన్ అకౌంట్ ఈరోజు
హైదరాబాద్లో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ట్రెజరీకి సంబంధించిన విషయాలే ఈ 12,500 జీతంతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి వెంటనే కమిషనర్ గారు వీళ్ళంతా రాష్ట్ర కమిషనర్ గారు మినిస్టర్ గారు చర్చలకు వచ్చి వీటిని పరిష్కరించే అవకాశం ఉంది. కాబట్టి పరిష్కరించాలని కోరుతున్నాం. చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేయమంటున్నాం, కొత్త ఒప్పందం కాదు. కాబట్టి వాళ్ళ చేతుల్లో నిమిషాల్లో చేయగలిగిన పనులు ఉన్నాయి. కాబట్టి చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతిరోజు చుట్టూ విజయవాడ నగరంలో వందలాది టన్నుల చెత్త ఉత్పత్తి అవుతా ఉంది. దాదాపుగా 3-4 రోజులు దాటిపోతున్న పరిస్థితి. ఇక 2-3 రోజులు దాటిపోతే పరిస్థితి మరింత పాతటిక్ గా భయానకంగా మరిగట్టు పరిస్థితి కనిపించట్లేదా? ప్రతిరోజు 550 టన్నుల చెత్త విజయవాడ నగరంలో వస్తుంది. ఇప్పుడు 3 రోజుల నుంచి మేరీమాత ఉత్సవాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు 3 రెట్లు ఎక్కువగా చెత్త చెరుకు గడలు కానీ వాళ్ళు అనేక వేలాది మంది ఇక్కడికి వచ్చి వాళ్ళు విసిరేసే ప్లాస్టిక్ సంచులు కానీ ఇవన్నీ పేరుకుపోయినాయి. 4,000 మంది పనిచేసే కార్మికుల పనుల్ని పర్మనెంట్ డేల్లో ఒక 500 మందితో చేయించుకోవటం అనేది అసాధ్యం. కమిషనర్ గారు ఈరోజు నిన్న మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నా సరే, గొడవ చేసినా సరే అసలు ఆఫీసుకు రాకుండా ఇంట్లో నుంచి పనులు చేసుకునే పరిస్థితి వచ్చింది. మరి ఈ నగరాన్ని ఎవరు పట్టించుకుంటారు? మరి ఎంపీ గారు ఎమ్మెల్యేలు గారు ఉన్నా సరే ఏదో ప్రచార యాక్టివిటీలో నిర్వహించడం మినహా ప్రజల బాగోగులు కానీ వాళ్ళ కోసం పనిచేస్తున్న కార్మికుల ఇలాంటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి సీఎం గారికి చెప్పడం కానీ రికమెండ్ చేయటం కానీ ఏమీ చేయట్లా. అందుకోసం ఇదేదో కార్మికులు వాళ్ళ ఇదేదో చేసుకుంటారు అనుకుంటున్నారు మినహాయిస్తే ప్రజల బాగోగులు కూడా పట్టించుకోవట్లేదు. అందుకోసం ప్రజలు కూడా ఇలాంటి వాళ్ళని చేదరించాలి, అదేవిధంగా నిలబెట్టాలి, నిలదీయాలి. కార్మికులు గడే న్యాయమైన డిమాండ్ వైపు మద్దతు ఇచ్చి పరిష్కారం అయ్యేటట్టుగా ప్రజల మద్దతు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. గతంలో మీరు మున్సిపల్ కమిషనర్ దగ్గర నుంచి మన పార్లమెంట్ సభ్యులకు అందరూ కలిశారు కదా, హామీలు ఇచ్చారు. వారు ఎవరన్నా మళ్ళీ మరి దృష్టికి మీ సమస్యలు తీసుకెళ్లారా? ఎవరు కూడా వచ్చి అసలు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరండి. హామీలు ఇచ్చారు కానీ హామీలుగానే ఉన్నాయి కానీ మమ్మల్ని అసలు పట్టించుకో 3 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాం. ఇంతమంది కార్మికులు రోడ్డును పడి మరి అలో లక్షణాన్ని బాధపడుతున్నారని కనీసం ఒక్కళ్ళు కూడా అసలు ఏంటి మీ సమస్య అని పట్టించుకునే నాదుడే లేదండి. రాష్ట్రంలో పరిస్థితి చాలా భయంకరంగా మారిపోతుంది. ఓ పక్కన రాష్ట్ర విలీన వ్యవహారం కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి వ్యవహారంలో పూర్తిగా కూడా రాజకీయ పార్టీ నాయకులు అధినేతలంతా కూడా ఢిల్లీ కమిషన్. మరో పక్క చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలు నగరాలన్నింటిలో కూడా ప్రజారోగ్యం చాలా తీవ్రస్థాయికి మారిపోతుంది. 4 రోజుల నుంచి శానిటేషన్ కార్మికులంతా కూడా పెద్ద ఎత్తున సమ్మె చేయడం ఎక్కడ చెత్త అక్కడ పెరిగిపోయింది. ఈ పరిస్థితి కనుక ఇదే విధంగా కనుక మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం విషయంలో కనుక అధికారులు ప్రజాప్రతినిధులు మంత్రులు ప్రజలను దృష్టి సారించకపోతే కనుక ఇది ఖచ్చితంగా పాతటిక్గా మారుతుంది. రానటువంటి రోజుల్లో ఖచ్చితంగా అంటున్నాలు కూడా వ్యాప్తి చేసే అవకాశం ఉంది. ఇప్పటికైనా సరే అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మంత్రులు అమాచారులు ముఖ్యమంత్రి స్థాయిలో వీరిపైన దృష్టి సారించాలి. లేదంటే కనుక రానున్నటువంటి కామటువంటి పరిణామాలు కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి కమిట్మెంట్ చేస్తున్నారు. ఇది పరిస్థితి. అవుట్ స్టూడియో.